నార్మల్ ఫుడ్ తినే వాళ్ళకి ఓన్లీ రా ఫుడ్ తినే వాళ్ళకి సైకాలజీలో చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా హట్ అయితే ఏడుపు గుట్టు డ్రామాలు చేయరు. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లు చేస్తారు చూడు అలాగా. నిందనంతా పక్కన వాళ్ళ మీదకి తోయరు. ఆఫీసులో స్ప్రింట్ కంప్లీట్ అవ్వకపోతే స్క్రమ్ మాస్టర్ కి నువ్వు చెప్తావు కదా, వేరే టీం వాళ్ళ డిపెండెన్సీ వల్ల ఇది బ్లాక్ అయిందని చెప్పేసి. అలాగా ఎవరితోనూ యుద్ధం చేయరు. నీ టీమ్మేట్ కి నీకన్నా 1% హైక్ ఎక్కువ వస్తే మేనేజర్ తో నువ్వు అంటావు కదా, రేపటి నుంచి నేనంటే చూపిస్తాను, డిపెండెన్సీ అంటే ఏంటో చూపిస్తానని. అలాగా జరిగిన దానికి ఎవరికి సమాధానం చెప్పరు, ఎవరికి కంప్లైంట్ చేయరు, కనీసం ఎవరికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు. వాళ్ళు ఎవరు అటెన్షన్ కోసం ట్రై చేయరు. పక్కింటోళ్ళ మీద చుట్టాల మీద మనం పెట్టుకున్నట్టు కోపాలు పెట్టుకోరు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అవమానాన్ని యాస్ కింద పెట్టుకుని నిశ్శబ్దంగా కామ్ గా బ్యాక్ పాకెట్ లో 2 చేతులు పెట్టుకుని నడుచుకుంటూ పోతా ఉంటారు. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరిని గుడ్డిగా నమ్మరు. ఆఫీస్ లో మన జూనియర్ గా ఉన్నప్పుడు సీనియర్లు మనకు వర్క్ ఎక్కువ ఇచ్చి ఇబ్బంది పెట్టి రేపు మన సీనియర్లు అయిన తర్వాత మనకు వచ్చే జూనియర్లకి అవన్నీ గుర్తు తెచ్చుకుని సేమ్ వాడికి కూడా ఎక్కువ వర్క్ ఇచ్చి ఇబ్బంది పెట్టాలనే దిక్కుమాలిన థాట్స్ వాళ్ళకి రావు. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి అంటే వాళ్ళకి 3 పూట్ల రా ఫుడ్ తినడం వల్ల వాళ్ళ హార్ట్ బీట్ మనకు మళ్ళీ 72 సార్లు కొట్టుకోదు, 60 నుంచి 65 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. మన బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లు 25 నుంచి 30 మధ్యలో ఉంటే వాళ్ళ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లు మాత్రం 10 నుంచి 12 మధ్యలో ఉంటాయి. అందుకే వాళ్ళు ఎప్పుడు చాలా కామ్ అండ్ కంపోజ్డ్ స్టేట్ లో ఉంటారు. థైరాయిడ్ గ్లాండ్ వాళ్ళ అధీనంలోకి వెళ్తుంది. ఇంకా కిడ్నీ లివర్లు అయితే కంప్లీట్ గా వాళ్ళకి కుక్కిన పెయిన్ లాగా పడి ఉంటాయి. ప్యాంక్రియాస్ అయితే ఒక స్టెప్ ముందుకెళ్లి వాళ్ళ కాళ్ళకి సలాం కొట్టేస్తుంది. రా ఫుడ్ తినడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని నీకు తెలిసినా కూడా కాదు కూడదు నాకు నచ్చిందే తింటాను